సభాధ్యక్షులు, ఉత్సవ కమిటీ చైర్మన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు నూతి శ్రీకాంత్ గారికి ఈనాడు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండి మీద భూమి పూజ చేసుకొని బహుజనుల ఆకాంక్షకు ఆనాడు అందరి బహుజనులను కలుపుకొని ఏ విధంగా పోరాటం చేసిండో ఈరోజు వారి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసి అందరూ కూడా సామాజికంగా రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతోటి విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందుండి మాకంటే నేను మహేష్ అన్న అనేక సందర్భాల్లో కొంత జాప్యం చేసినా ఏమైంది ఇంకెందుకు జాప్యమని చొరవ తీసుకొని ఈరోజు ఇక్కడ విగ్రహానికి పూజ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బలహీన వర్గాల మంత్రి వాకిటి శ్రీహరి గారు, అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గారు, పెద్దలు కేశవరావు గారు, మేయర్ సోదరి విజయలక్ష్మి గారు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు, అదేవిధంగా సోదరి బీసీ మహిళా కమిషన్ చైర్మన్ శారద గారు, ఎమ్మెల్యేగా షామిల్ గారు, అదేవిధంగా శంకరన్న గారు, జాజుల శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సర్వాయి పాపన్న స్ఫూర్తితోటి ఇక్కడ అందరూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆనాడు 4 వర్ణాలు, క్షుద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులని, వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా క్షుద్రులమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశానికే మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కులగణన జరిగి చట్టపరంగా న్యాయపరంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి గ్రామాన సమాచారం సేకరించి ఎంపైరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారముతోటి సబ్ కమిటీ వేసుకొని చట్టరీత్యా ప్రజాస్వామ్యరీత్యా శాసనసభలో చర్చ చేసి కేబినెట్ ఆమోదంతో బిల్లులు రూపొందించి గవర్నర్ గారికి పంపిస్తే, గవర్నర్ గారు ఢిల్లీకి పంపిస్తే, ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మన హక్కు కోసం పోరాడి సామాజిక న్యాయం కోసం ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్ ఏ స్ఫూర్తితోనైతే పోరాడిండో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బహుజనులను కలుపుకొని ఆ రాజ్యాంగానికి సంబంధించి లోబడి ఇచ్చేటువంటి ఒక ప్రక్రియను సాధించుకునేదానికి అందరూ కూడా భావజ్వాల వ్యాప్తితోటి కానీ కార్యోన్ముఖులు ఏ విషయం లోపల అందరూ కూడా చొరవ తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ యొక్క 42% ఒక రాజకీయాలకు మాత్రమే అనుకుంటా ఉన్నారు. దయచేసి విద్యా ఉద్యోగాల్లో అనేక రకాలుగా జీవితాలు బాగుపడతాయి. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తే చెప్తా ఉన్నారు, ఇవాళ మనం భూములు వంచాలంటే భూములు, డబ్బులు వంచాలంటే డబ్బులు, సంక్షేమ కార్యక్రమాలు కాదు, విద్యను ఈయన మనం అందియగలిగితే భవిష్యత్ తరాన్ని నిర్మించినట్టే అనే మాట చెప్తా ఉన్నారు ఇవాళ. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బహుజనులకు నాయకత్వం వహించే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరానికి విద్యను అందించి మన వాళ్ళంతా విద్యను పొందేటువంటి ఒక ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. మీరు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉండేటువంటి సర్వాయిపేట కోటలకు వచ్చినారు. ఇలా దానిని మీరు గత ఏడాది ఇచ్చిన 4.5 కోట్లతోటి సుందరంగా మంచి ఒక అందరికీ ఉపయోగపడేటువంటి ఒక సమాచారం అక్కడ కోటలు, వారికి ఉన్నటువంటి అనేక రకాలుగా ఆనవాళ్లతో ఒక మంచి భవనాన్ని అక్కడ నిర్మిస్తా ఉన్నాం, విగ్రహాన్ని పెడతా ఉన్నాం మనం. ఆ విధంగా ఏ మాటకు సంబంధించిన బలహీన వర్గాల న్యాయానికి సంబంధించి కులగణనే కాదు, అటు విదేశాలకు పోయేటువంటి స్కాలర్షిప్లకు సంబంధించుకోవచ్చు, ఇక్కడ చదువుకునేటువంటి పిల్లల యొక్క స్కాలర్షిప్లకు సంబంధించుకోవచ్చు, మెచ్చార్జీలకు సంబంధించుకోవచ్చు, ప్రతి అంశం మీద విద్యతో కూడినటువంటి అనేక ప్రమాణాలకు సంబంధించి పూర్తిగా స్వేచ్ఛగా ఈరోజు ప్రభుత్వం మద్దతు తెలుపుతా ఉంది. దయచేసి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నా. రాజకీయంగా కూడా ఆనాడు సర్వాయి పాపన్ ఒకటే స్ఫూర్తి, ఒంటరిగా పోరాటం చేయలే, నలుగురిని జమేసుకొని రాజ్యాధికారం వైపు పోయినటువంటి పరిస్థితులలో మనమందరం కూడా సామాజికంగా అందరూ కలిసి ఆ ప్రజాస్వామికంగా విద్యతో పాటుగా రాజకీయంగా ఉండేటువంటి ఉన్నతమైన శిఖరాలకు పోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ, తప్పకుండా
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సంతోషపడతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చాలా కాలంగా అందరూ ప్రయత్నం చేశారు, పాపం ఎవరు ప్రయత్నం లేదని ఏం లేదు. మాకంటే ముందున్న పెద్దలందరూ ప్రయత్నం చేసినా కార్యరూపం దాల్చిందే లెక్క, గోల్ కొట్టిన వాళ్ళ లెక్క కాదు, దిగిందా లేదా లెక్క అన్నట్టుగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో నేను మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా నాయకత్వం అందరం కూడా మధు యాష్కి గారు కానీ మిగతా అందరం కూడా ఇవాళ మనం ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి నాయకుడు, చరిత్ర సామాజిక స్ఫూర్తికి ఒక రోల్ మోడల్, అటువంటి ఆయన విగ్రహాన్ని భవిష్యత్ తరానికి చెప్పేటువంటి ఒక శంకుస్థాపన చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కువసేపు మాట్లాడకుండా, ఎందుకంటే అందరూ కూడా ఉన్నారు, సమయం కూడా కొంత ఆలస్యమైంది, మనం పొద్దున్న నుంచి వచ్చి ఉన్నాం కాబట్టి అతిథులందరూ దయచేసి మేము మాట్లాడిన మీరు మాట్లాడినట్టే, మీరు మాట్లాడింది మేము మాట్లాడాము అనుకొని ఎక్కువ దానికి ఎక్కువ ఏమనుకోకుండా దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు పోయేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి అందరికీ మరొక్కసారి మంత్రివర్గానికి, శాసనసభ్యులకు, కుల సోదరులకు, సంఘాలకు, బహుజన నాయకత్వానికి అందరూ కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 42% సాధించడానికి కొరకు అందరూ కూడా ఒక సామాజిక స్పృహతో పనిచేయాలని సందర్భంగా కోరుతూ ఈరోజు సర్వాయి పాపన్న జయంతి, ఆయన జయంతి సందర్భంగా మనందరం ఆ ప్రతిజ్ఞ పూర్తి తీసుకొని ముందుకు పోదామనే మాట మనం చేస్తూ గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్